నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మహారాష్ట్రలోని ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే ఒక న్యాయమూర్తి గారు లంచం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డారు. అతన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశాక గౌరవ మహారాష్ట్ర హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఎంక్వైరీ చేసింది. ఇది ప్రదీప్ హేరామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అనదర్. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయన ఛాలెంజ్ చేశారు, నేను చాలా అమాయకుండి, ఎక్కడా లంచాలు తీసుకోలేదు, లంచాలు తీసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు, నా మీద కావాలని తప్పుడు సాక్ష్యం పెట్టి నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు, కాబట్టి నా ఉద్యోగం నాకు ఇప్పియండి అని చెప్పి మహారాష్ట్ర హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఇద్దరు జడ్జిల ధర్మాసనం దగ్గరికి వచ్చింది. జస్టిస్ ఏ చందూర్కర్, జస్టిస్ జితేంద్ర జైన్. ఇరుపక్షాల వాదనలు వెళ్ళిన తర్వాత కోర్టు కంక్లూజన్కి వచ్చింది, కరెక్టే, సదరు న్యాయమూర్తి గారు లంచం తీసుకోవడానికి ప్రయత్నం చేశారు, పట్టుబడ్డారు, ఇలా ఉద్యోగం నుంచి ఎంక్వైరీ చేసి తొలగించారు, ఇతన్ని తీసేయవలసిందే అని. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైనా కింద కోర్టు న్యాయమూర్తులు లంచాలు తీసుకుంటూ పట్టుబడితే గ్యారంటీగా వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అని ఈ తీర్పు ద్వారా తెలుస్తోంది. సదరు న్యాయమూర్తి గారు డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డారు, ఇట్లా ఒకరికి న్యాయం చేస్తాను, అన్యాయం చేస్తాను అని చెప్పేసి డబ్బులు తీసుకుని లంచగొండిగా పట్టుబడి ఆయన ఉద్యోగం నుంచి తొలగించడం అయింది. కాబట్టి కింద కోర్టు న్యాయమూర్తులు కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఏదో 2 రూపాయల కోసం ఆశపడితే ఈ విధంగా ప్రయత్నాలు చేస్తే ఇట్లాగే ఉంటాయి, ఉద్యోగాలు పోతాయి, ఇంకా నయం వీని మీద క్రిమినల్ కేసు పెట్టి జైలుకి పంపించలేదు అని అందరూ అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.